హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మనం బెంగనక భర్త అయితే చేసుకుందాం. వంకాయతో వేపుడు పచ్చడు ఏదైనా అనుకోవచ్చు, కానీ హిందీలో మాత్రం బెంగనక భర్త అంటారు. ఇలా దీన్ని నేను ముందుగా వాష్ చేసుకుని ఇలా తుడిసేసుకున్నాను. కావాలంటే మనం ఆయిల్ అయినా రాసుకోవచ్చు. నేనైతే రాయట్లేదు. ఇలా గ్యాస్ మీద పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా నేను స్టాండ్ తీసుకున్నాను. స్టాండ్ లేకపోయినా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా పెట్టి కాల్చాలన్నమాట దీన్ని. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. వంకాయ అయితే మంచిగా ఫ్రై అయితే చూడండి, మంచిగా కాలిపోయింది కదా. ఇది మనం చల్లగా అయిన తర్వాత దీని తొక్క అయితే తీసేసుకుందాం. ఇప్పుడు వంకాయ అయితే మంచిగా స్కిన్ అయితే తీసేసుకున్నాం కాబట్టి ఈ ముచ్చుకుంది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాను. తర్వాత ఈ వంకాయని ఇలా చూసుకోవాలన్నమాట, అన్న పుచ్చులు అన్న ఉన్నాయేమో. అలాగే మనం వంకాయ తీసుకున్నప్పుడే మంచిగా బయట నుంచే పుచ్చులు అవి లేకుండా తీసుకుంటే లోన కూడా డౌట్ ఉండదన్నమాట. ఇలాగా వీటిని ఇలాగా కీమాలాగా నలిపేసుకోవాలి. ముక్కలాగా ఏం చెయ్యొద్దు, ఇలా కీమాలా కొట్టేసుకోవాలన్నమాట. కడాయి అయితే తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ ఆయిల్ తీసుకున్నాం. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ అయితే అవ్వద్దు, కొంచెం లైట్గా అయిపోయాను. హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్, ఒక పించుడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కాల్చి పెట్టుకున్నాం కదా, ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం మంచిగా ఉల్లిపాయ కలిపిలాగా మంచిగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం. మొత్తం అయితే మంచిగా కలిపేసుకున్నాం. ఇదండి మన బెంగనక భర్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెంగనక భర్త మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అలాగ ఉంటుంది సేమ్. తప్పకుండా ట్రై చేయండి.